మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 10/8/2022 బుధవారం, ఆగస్టు 10వ తారీఖు. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది చూద్దాం. మార్కెట్ మాత్రం ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు చెప్పుకోవచ్చు. పెద్ద ఏం లేదు, అప్ అండ్ డౌన్లు, వాలటాలిటీ ఉంది. గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిండు, మళ్ళీ ఫ్లాట్గా వచ్చేసిండు. అటు ఇటు ఇలా గ్రాఫు పైకి కిందకి వెళ్ళి 35.78 పాయింట్లు మైనస్ తోటి బ్యాంకు మన బిఎస్సి సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో 30 కంపెనీల్లో 13+17 క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక ఎన్ఎస్సి విషయానికి వస్తే ఎన్ఎస్సిలో 9.65 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది ఇవాళ. ఇది నిఫ్టీ 50 ఏవైతే ఉంటుందో నిఫ్టీ, అందులో 30+20 క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత టాప్ గెయినర్స్ ఈరోజు హిండాల్కో, కోల్ ఇండియా, యూపీఎల్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్, ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. తర్వాత బిఎస్సిలో టాప్ గెయినర్స్గా టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇవి బిఎస్సి సెన్సెక్స్లో టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. తర్వాత ఈరోజు అన్ని సెక్టార్లు కూడా వీకే ఉన్నాయి. నిఫ్టీ 50లో మాత్రం ఇండియా విక్స్ మాత్రం 0.28 1.47% పెరగడం జరిగింది. ఇక సెక్టోరల్ వచ్చేటప్పటికి ఆటో సెక్టార్ కొంచెం ఇవాళ బాగుంది, 23.70 పాయింట్లు పెరిగింది ఆటో సెక్టార్. మెటల్ సెక్టార్ బాగా పెరిగింది, 91.60. తర్వాత ఫార్మా 10.45. ఇక పోతే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం 105.60 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో 50.45 పాయింట్లు పెరిగి 12 బ్యాంక్ షేర్లలో 6+, 6- క్లోజ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు మాత్రం మనం గమనించవలసింది ఏంటిదంటే, మనకి నిన్న సెలవు ఉంది, రేపు వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే ఉంది. తర్వాత అమెరికా మార్కెట్లు నిన్న ఫాల్ అవ్వటం అంటే డౌన్లో క్లోజ్ అవ్వటం జరిగింది. మన మార్కెట్లు అంటే ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ యూరోపియన్ మార్కెట్లు ఫ్లాట్గా రన్ అవుతున్నాయి, అంటే పెద్దగా మూమెంట్ లేవు. ఫ్లాట్గా అంటే ఆల్మోస్ట్ ఆల్. అందుకని మన మార్కెట్లు ఇవాళ క్లోజింగ్ ఫ్లాట్గా క్లోజ్ అవ్వటం జరిగింది. 35.78 అంటే అది పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అంటే 58,817 పాయింట్లలో సెన్సెక్స్లో 35 పాయింట్లు అంటే అది పెద్ద కౌంట్కి రాదనమాట. అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు మనము గమనించాలి. ఇక తర్వాత టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు ఎఫ్ఎండ్ఓలో 109,88,338.70 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో ఏదైతే టర్న్ ఓవర్ ఉందో క్యాష్ మార్కెట్లో 55,855.76 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇది సింపుల్గా మనము ఈరోజు ఇవి. ఇక తర్వాత మనము వార్తల్లోకి వద్దాం. వార్తలు ఏవైతే ఉన్నాయో, ఆహ్లూవాలియా కాంట్రాక్టర్స్కి 512 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. అది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్, ఈపీసీ అంటారు, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ 512 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది ఆహ్లూవాలియాకి. అదేంటిదంటే పర్మనెంట్ క్యాంపస్ సెంట్రల్ యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లో పర్మనెంట్ క్యాంపస్ సెంట్రల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కోసం 512 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది ఆహ్లూవాలియా కాంట్రాక్టర్స్కి. ఇక తర్వాత ఎల్ఎన్టీకి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ ఎల్ఎన్టీకి ఏదైతే ఉందో న్యాచురల్ డ్రాట్ కూలింగ్ టవర్స్ రావట్ బాటా ఆటోమిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. రావట్ బాటా ఆటోమిక్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి, న్యాచురల్ డ్రాట్ కూలింగ్ టవర్స్ అనమాట. అది ఎల్ఎన్టీకి పెద్ద ఆర్డర్ రావడం జరిగింది. అది తర్వాత వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ బ్లాక్ డీల్ ఒకటి జరిగింది. బిఎస్సిలో 35.55 కోట్లు, ₹600.50 ధర.
5,92,043 షేర్లు బ్లాక్ డీల్ జరిగింది వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్లో. తర్వాత జెన్సార్ టెక్లో కూడా బ్లాక్ డీల్ జరిగింది. బీఎస్సీలో 170.29 కోట్లు, ₹223.95 ధర, 76,03,934 షేర్లు జెన్సార్ టెక్లో కూడా బ్లాక్ డీల్ జరగటం జరిగింది. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రా టోల్ గేట్ అనమాట వాళ్ళది. అయితే టోలు జూలై మంత్ మంచి రిటర్న్స్ అంటే 36% ఎక్కువ వచ్చింది. 320 crores వచ్చింది అనమాట దాని రెవెన్యూ. అంతకుముందు తోటి పోలిస్తే 235.30 crores నుంచి 320 crores రావడం జరిగింది ఐఆర్బి ఇన్ఫ్రాకి. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏదైతే ఉందో జిందాల్ గ్రూప్ అనమాట, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 1753 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనమాట. అది మైట్రా ఎనర్జీ 10,531 కోట్లకి దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. అది దాని యొక్క న్యూస్. తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు క్యూఐపి ఇవ్వటం జరిగింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు ₹580 ఒక షేర్ చొప్పున. తర్వాత ఇండో అమైన్స్ లిమిటెడ్ ఉంది, అది అమాల్గమేషన్ అవుతుంది అనమాట. దాంట్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవన్నీ కూడా కలిసిపోవటం జరుగుతుంది. తర్వాత యూనికెమ్ ల్యాబ్ ఉంది, దానికి ఏఎన్డిఏ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ రావటం జరిగింది. తర్వాత ది ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఉంది, దానికి లెటర్ ఆఫ్ అలాట్మెంట్ అని అంటారు, ఎల్ఓఏ అంటారు. లెటర్ ఆఫ్ అలాట్మెంటు 258.19 కోట్లు, మధ్యప్రదేశ్ జల్ నిగమ్ మర్యాదిత్ అనమాట. మర్యాదిత్ అంటే అక్కడి నుంచి మన మధ్యప్రదేశ్ జల్ నిగమ్ అక్కడ ఆ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అలాట్మెంటు 258.19 కోట్లు ది ఇండియన్ హ్యూమ్ పైప్స్కి రావటం జరిగింది. తర్వాత మళ్ళీ సీ కోస్ట్ షిప్పింగ్ సర్వీసెస్ ఉంది. ఈ సీ కోస్ట్ అది రైట్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. తర్వాత జూంగ్ టోలీ టీ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది 50 కోట్లు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా. తర్వాత ఐఓఎల్ కెమికల్స్ ఉంది, అది న్యూ ప్లాంట్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు 300 కోట్ల రూపాయలతోటి. తర్వాత గుల్షన్ పాలియల్స్ లిమిటెడ్ ఉంది, క్యూఐపీస్ ఉంది, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనమాట గుల్షన్ పాలియల్స్ లిమిటెడ్. తర్వాత ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఉంది. ఈ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఎంఓయు అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. 1000 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ అస్సాం స్టేట్లో అనమాట. అస్సాం స్టేట్లో ఏదైతే ఉందో ఎంఓయు కుదుర్చుకుంది అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ 1000 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా బైబ్యాక్ చేస్తుంది, అది ₹400 ఒక షేర్ చొప్పున 250 కోట్ల రూపాయలు, 62,50,000 షేర్లు అనమాట. అది రికార్డ్ డేట్ వచ్చి 23/8/2022 రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఈ సేవ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది, 2కి ఒక షేరు బోనస్. తర్వాత సూరజ్ లిమిటెడ్ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది ₹277కి ఒక షేర్ చొప్పున. తర్వాత టీపీఎల్ ప్లాస్టిక్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది ₹10 ₹2గా. తర్వాత ఫైటోకెమ్ ఇండియా లిమిటెడ్ ఉంది, రైట్స్ ఇష్యూ చేస్తుంది, అది ఫైటోకెమ్ ఇండియా లిమిటెడ్. తర్వాత నెక్స్ట్ వచ్చి దిలీప్ బిల్డ్కాన్ ఉంది. ఈ దిలీప్ బిల్డ్కాన్ ఏదైతే ఉందో దిలీప్ బిల్డ్కాన్ ఆర్డర్స్ రావడం జరిగింది, దానికి 1400.04 కోట్లు ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అలాట్మెంటు మధ్యప్రదేశ్ జల్ నిగమ్ మాన్యదిత్ నుంచి భోపాల్ అనమాట, అక్కడి నుంచి దిలీప్ బిల్డ్కాన్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత సాఫ్ట్‌టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది, బోర్డు మీటింగ్ వచ్చి 12వ తారీఖు ఉంది. తర్వాత అపోలో హాస్పిటల్ ఎక్వైర్ చేయడం జరిగింది. నయతి అని ఒక హాస్పిటల్ని, నయతి హెల్త్ కేర్ అనమాట దాని కంపెనీ పేరు, 450 కోట్ల రూపాయలకి అది ఎక్వైర్ చేయడం జరిగింది. ఆ నయతి హెల్త్ కేర్ ఏదైతే ఉందో దానికి 650 బెడ్లు ఉన్నాయి, 7 lakh ఎస్ఎఫ్టీ ఉంది, గురుగ్రామ్లో ఉంది. అది నయతి హెల్త్ కేర్ అనమాట, అది అపోలో హాస్పిటల్ టాప్ గెయినర్గా ఉండటానికి రీజన్ అది. తర్వాత ఎఫ్ఐఎల్ కంటిన్యూగా బయలులోకి రావడం జరుగుతుంది, అందుకని మన మార్కెట్లో కొంచెం నిలబడటం జరుగుతుంది. ఇది సింపుల్గా మనకి ఈరోజు. అయితే ఇలాంటివి మీకు ముందు న్యూస్ కావాలనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, అప్పుడు నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.